హలో అందరికీ, ఇదేంటో చూసారా? మ్యాంగో తాండ్రి. ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? బయట కొనుక్కోవాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారనేది ఊహిస్తేనే మనం తినలేము. సో నేనైతే ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసే వరకు తెలియలేదు ఈ ప్రాసెస్ ఇంత ఈజీ అని. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. సో దీనికోసం నేను ఒక 3 మామిడి పళ్ళు తీసుకుని దాన్ని తొక్క తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న ఈ మ్యాంగోస్ అయితే స్వీట్గా ఉన్నాయి. మీరు తీసుకున్న మ్యాంగో స్వీట్ బట్టి పంచదార అనేది కొలత చూసుకొని వేసుకోండి, వీడియోలో చెప్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సరే కానీ మీలో ఎంతమందికి మ్యాంగో తండ్రి అంటే ఇష్టం? నాకైతే మామిడి తండ్రి చాలా ఇష్టం అండి. కానీ బయట చేసే ప్రాసెస్ వింటేనే మనం తినలేము. మరి మీకు తెలుసో లేదో కామెంట్ చేయండి. మామిడి తాండరి అంటే చాలా ఈజీ అండి. బయట అన్ని డబ్బులు పెట్టి కొనుక్కుని అది అన్హెల్దీ ఫుడ్ అయినా తినేస్తుంటాము. అలా కాకుండా ఇలా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మ్యాంగో పీసెస్ని పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలా కళాయి పెట్టుకొని దాంట్లో ఆ పేస్ట్ వేసేసుకుని నేను 3 మ్యాంగోస్కి 1 కప్పు పంచదార వేసాను. మీకు అది స్వీట్నెస్ బట్టి వేసుకోండి. నేను తీసుకున్న మ్యాంగోస్ చాలా తీయగా ఉన్నాయండి, అందుకనే నేను 1 కప్పు మాత్రమే పంచదార వేసాను. మీకు ఒకవేళ పుల్లగా ఉండినట్లయితే మీరు 2 కప్స్ వేసుకోండి. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార కరిగే వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలండి. మనం కలపడం ఆపేయకూడదు. ఇలా ఎందుకన్నానంటే కలపడం ఆపేస్తే మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అది బబుల్స్లా వచ్చి పైకి తోలుతుందండి, పైకి పేలుతుందనమాట. మరి పైకి పేలినప్పుడు మన మొహం మీద అది పడుతుంది. సో ఎంత వంట అయినా మన హెల్త్ కేర్ చేసుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు నేను అలా తోలుతుందని చెప్పేసి మూత పెట్టేశాను. సో మూత పెట్టేసి అలా ఒక 5 నిమిషాలకి నేను అలాగే కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్లాసీ టెక్స్చర్ వచ్చిన తర్వాత అలాగే ఒకసారి ఒక 2 నిమిషాల పాటు అలాగే బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ వీడియో నేను షూట్ చేసి చాలా రోజులైంది. ఇది అప్లోడ్ చేయడానికి నాకు ఇంత టైం అయితే పట్టింది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి. ఇంకా బాగా తీసి నేను అప్లోడ్ చేస్తాను. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కొంచెం పెద్దగా ఉన్న ఒక ప్లేట్ తీసుకుని దానికి 1 స్పూన్ నెయ్యి వేసి మొత్తం అంతా కూడా అప్లై చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూడండి, నెయ్యి ఆప్షనల్, వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు. నేను అంటుకుపోతుందేమో అనుకుని వేసుకున్నాను, కానీ వేసుకోకపోయినా వచ్చేస్తుందండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను. చూసారా, నేనైతే కొంచెం మందంగానే వేసుకున్నాను. అది ఎంత మందంగా వేసుకున్నా కూడా మనకి బాగానే వస్తుందండి. తర్వాత ఇదిగోండి, నేను మేడపైన తీసుకెళ్ళి బాగా తిక్కటి ఎండలో 3 డేస్ ఎండబెట్టాను. 3 డేస్ తర్వాత చూస్తే నాకైతే తాండూరి రెడీ అయిపోయింది. వీడియోలో చూడండి, అది నేను ఎంత మందంగా వేసినా కూడా ఇది చాలా పలుచనగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. బయట కొనే తాండరికి ఇంట్లో చేసుకునే తాండరికి అసలు డిఫరెంట్ అనిపించలేదండి. ఇది అది ఒకలానే ఉంది, కానీ మనం ఇంట్లో చేసుకున్నది ఒకే లేయర్ కదా, బయట అయితే లేయర్స్గా వస్తుంది. సో మనం అలా లేయర్స్గా చేసుకోవాలంటే కొంచెం చాలా పెద్ద ప్రాసెస్ అండి. నేనైతే ఇలా సింపుల్గా చేసేసాను. ఇప్పుడు ఇలా చేసిన తాండర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డిజైన్గా కొంచెం స్టైలిష్గా ఉండడం కోసం ఇలా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. మీరు బయట అయినా కూడా ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా రోజులైతే నిలవ ఉంటుందండి. అసలు ఒక మాటలు చెప్పాలంటే ఇది నిలవ ఉండేలోపే మీరు తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. సరే మరి ఉంటా, బాయ్.